హాయగా చల్లగా. గీతాంజలి పౌర్ణమి చిత్రం, డిఎస్పి సంగీతం, సిరివెన్నెల గారి రచన, నాన్నగారు చిత్రగారు పాడిన పాట. మువ్వల నవ్వకల ముద్ద మందారమ. ఓకే, నీ గురించే పాట అనుకో. ఓకే ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ముద్దమందారమా మువ్వల నవ్వకల ముద్దమందారమా ముక్కులో దించకిల ముక్త సింగారమా నేలకే నాట్యం నిర్పవే నయగారమా గాలికే సంకళ్ళు సవే పుసవే మధుమంత్రమా రేకే రంగులు పుసవే కలిసిన పరిచయం ఒక రోజే కదా కలిగిన పరవశం యుగముల నాటిదా కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో నన్నిలా మార్చగల కళని సొంతమా ఇది నీ మాయ పొల
చాలా చాలా మంచి పాట సెలెక్ట్ చేశారు చరణ్ గారు. థ్యాంక్ యూ మేడం. చాలా ఇష్టమైన పాట మా అందరికీ కూడా, నాకు ముఖ్యంగా చాలా చాలా ఇష్టమైన పాట. నీకు నీ గొంతు అంటే చాలా ఇష్టం కదా, ఇష్టం మ్యామ్. చాలా ప్రేమిస్తావు దాన్ని. నువ్వు పాడుతూ నువ్వే బాగా ఎంజాయ్ చేస్తావు, రైట్? గుడ్. సో అలా కాకుండా లిరిక్స్ని, ఆ మీనింగ్ని కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయి. ఓకే, నీ వాయిస్ ఆల్రెడీ తేనెలాగా ఉంది, చాలా మాధుర్యం ఉంది అందులో. ఓకే, దానికి లిరిక్కి తగ్గ ఎక్స్ప్రెషన్ తోడైతే ఇంకొంచెం డెప్త్ ఉంటే ఇంకా బాగుంటుంది, ఇంకా అందంగా ఉంటుంది. తేనె బాగుంటుంది, అమృతం కూడా బాగుంటుంది కదా కదా. సో అది ట్రై చేస్తే బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఇక్కడ ద ప్రొనౌన్సియేషన్, ద వే యు ఆర్ ప్రొనౌన్సింగ్, మువ్వల నవ్వకల ముద్దమందారమ కదా, చాలా సాఫ్ట్గా సటిల్గా ఉంది కదా. మువ్వల నవ్వకల, అంత వెయిట్ ఎందుకు వేస్తున్నావు ప్రొనౌన్సియేషన్కి పాడేటప్పుడు? సో దాన్ని కొంచెం లైట్ చేయాలి. ఓకే మ్యామ్. అక్షరాల్ని నువ్వు పలికే విధానం కాస్త సవరించుకుంటే యుల్ బి ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ప్లీజ్, Okay. సరేనా? లా పలికినప్పుడల్లా లాకి లావొత్తిచ్చి ప్రొనౌన్స్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది, దాని మీద కొంచెం వెయిట్ ఎక్కువ అవుతుంది. ఓకే మ్యామ్. చాలా హాయిగా చల్లగాల్లా సాగిపోయే పాట కదా. మన ప్రొనౌన్సియేషన్తో దానికి ఇచ్చే వెయిట్తో, అంటే సాహిత్యం మీద ఎంత బరువు ఉండాలో అంత బరువే ఉండాలి, సరేనా? ఓకే మ్యామ్. అదొక్కటే. అదర్వైజ్ నువ్వు వేసిన గమకాలు, నీ ఇంప్రొవైజేషన్స్, నువ్వు ఎంత మంచి సింగర్ అనేది ప్రూవ్ చేయడానికి చాలా బాగా దోహదపడింది. అండ్ ఆల్సో యూ ప్రూవ్డ్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ సింగింగ్ దిస్ సో బ్యూటిఫుల్లీ. ఇది ఒక్క కరెక్షన్ చాలు. థ్యాంక్ యూ మ్యామ్. షోనా ఎస్ సార్. చక్కగా పాడావు. ఇందులో ఉన్న మెలోడీని మ్యాక్సిమం బయటికి తీసుకొచ్చావు. థ్యాంక్ యూ సార్. అండ్ చక్కగా చక్కగా కూడా ఉంది నీ పెర్ఫార్మెన్స్. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. గీతాంజలి, ఎస్ సార్. నీకంతా తెలుసు, అన్నీ తెలుసు నీకు. కాకపోతే ఏది ఎప్పుడు ఏ పాళ్ళలో పాడాలన్నది మాత్రం అదొక్కటి తెలుసుకుంటే మిగతా అంతా అద్భుతమే. నీ భవిష్యత్ అంతా కూడా అంతే. ఏ పాళ్ళలో ఎక్కడెక్కడ ఏది పాడితే బాగుంటుంది అనేది అదొక్కటి చూసుకోవాలి, మిగతా అంతా బాగుంది. ఇందులో అసలు శాస్త్రి గారు ఎంత గొప్పగా రాశారో, అన్ని వాక్యాల గురించి చెప్పుకుంటూ పోతుంది, అది ఇంకా సమయం సరిపోదు. ఒక్క మాట చెప్తా, కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో, గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో. అది ఎంత జీవితానుభవంతో పాటు ఒక అతీతమైన దృష్టి కావాలి. కేవలం కళ్ళతో చూసే దృష్టి కాకుండా, అది కాకుండా మనోచక్షువులతో, మనోనేత్రాలతో చూసే ఆ లక్షణం ఉంటే మాత్రమే ఆ కవి అలాంటి వాక్యం రాయగలరు. కళ్ళతో చూసేది మాత్రమే కాదు, ఇంకో ఏదో ఉంది, అది మనసుతోటో, గుండెతోటో, హృదయంతోటో, ఆత్మతోటో తిలకించగలిగే వాళ్ళే అలాంటి మాట రాయగలరు. అంత గొప్ప మాట అది ఈ పాటకు సంబంధించింది. మనస్ఫూర్తిగా శాస్త్రి గారికి అందరం మనం అభినందనలు తెలియచేయాలి. ఆయన ఇంత గొప్ప గొప్ప సాహిత్యాన్ని మన తెలుగు సినిమాకి అందజేశారు. ఆయనకు ఎన్ని వేల ప్రణామాలు చేసినా తక్కువే, సరేనా? నువ్వు ఇప్పుడు చెప్పినవి, సునీత గారు చెప్పినవి, నేను చెప్పినవి జాగ్రత్తగా పాటిస్తే కనుక మంచి గాయనం. థ్యాంక్ యూ సార్. సింపుల్ సాంగ్, క్యూట్ సాంగ్, చిన్న పాటే, చరణాలు కూడా 4 లైన్లే ఉంటాయి. కానీ వాళ్ళిద్దరు పాడారు ఈ సాంగ్, అసలు ఆడుకున్నారు. అసలు ఐ థింక్ డిఎస్పి అయితే మీ ఇష్టం ఎలాగైనా పాడుకోండి అన్నట్టున్నారు. ఇంకా వాళ్ళిద్దరూ యాక్చువల్లీ రొమాన్సే ఆ సాంగ్లో టోటల్గా. ఇట్ వాస్ దట్ ఈస్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ దిస్ సాంగ్. నాన్నగారి రెండిషన్ కానీ, దానికి కౌంటర్గా చిత్ర గారి రెండిషన్ కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. లాడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. అవును సార్. సో థ్యాంక్స్ ఫర్ సింగింగ్ అ బ్యూటిఫుల్ వర్షన్ ఆఫ్ దట్ సాంగ్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.